తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రెండో రౌండ్ తర్వాత 14,672 ఓట్ల ఆధిక్యంలో తీర్మార్ మల్లన్న ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నిన్నటి నుంచి కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం రెండవ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న 14,768 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇంకో మూడో రౌండ్ అదేవిధంగా నాలుగో రౌండ్ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ 4 రౌండ్లు ముగిసే సమయానికి కూడా ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యం వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి 2 రౌండ్లలో ఒక్కో రౌండ్కు 96,000 ఓట్ల చొప్పున లెక్కిస్తూ వస్తున్నారు. మొత్తం 96 టేబుల్ను ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్పై 1000 ఓట్లను లెక్కిస్తూ అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. అయితే ఒక్కో రౌండ్లో 96,000 ఓట్లను లెక్కిస్తున్న క్రమంలో ఇప్పటికి 2 రౌండ్లు పూర్తయి 3వ రౌండ్ కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక్కో రౌండ్ కౌంటింగ్కు సుమారు 6 నుంచి 6:30 గంటల సమయం మాత్రం పడుతుందని చెప్పవచ్చు. 3 రౌండ్లలో 96,000 ఓట్లను ఒక్కో రౌండ్లో లెక్కించగా చివరి రౌండ్లో మాత్రం కేవలం 45,000 ఓట్లు మాత్రం మిగిలి ఉండడంతో వాటిని లెక్కిస్తారు. ఆ చివరి రౌండ్లో ఒక్కో టేబుల్కు 500 ఓట్లను మాత్రమే కేటాయించి వాటి ద్వారా కౌంటింగ్ ప్రక్రియను సులువుగా అంటే త్వరగా పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పటివరకు మనం చూసుకోవచ్చు పోలైన ఓట్లలో 51% ఓట్లు ఎవరికైతే వస్తాయో వారినే అధికారికంగా విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. కానీ తొలి రౌండ్ రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి కూడా ఎవరికి కూడా స్పష్టమైన ఆధిక్యత వచ్చే పరిస్థితి కనిపించలేదని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటివరకు ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియలో ఇప్పటికు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,756 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా మాత్రం ఉన్నటువంటి రిజల్ట్స్ 2 రౌండ్ల రిజల్ట్స్ మాత్రం చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. మరొక పక్కన ఇన్వాలిడ్ ఓట్లు కూడా దాదాపుగా ఈసారి ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,000 పైచీలకు ఇన్వాలిడ్ ఓట్లు కూడా నమోదైనట్టుగా అధికారులు మాత్రం ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక 3వ రౌండ్ అదేవిధంగా 4వ రౌండ్లో కూడా ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య దాదాపుగా పెరిగే అవకాశం ఉన్నట్టుగానే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సంబంధిత అధికారులకు సూచనలు చేస్తూ కౌంటింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికైతే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కౌంటింగ్ ప్రక్రియలో 2వ రౌండ్ ముగిసి 3వ రౌండ్ రిజల్ట్ రావడానికి కనీసం ఈరోజు సాయంత్రం 3 గంటల సమయం మాత్రం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈరోజు రాత్రి 7-7:30 సమయం మాత్రం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. అయితే 7 గంటల వరకు అంటే ఈరోజు 7 గంటల వరకు కూడా స్పష్టమైనటువంటి ఫలితం రాకపోవడంతో పాటుగా ఎవరికైతే 51% ఓట్లు వచ్చే పరిస్థితి లేదని ఒక రకంగా విశ్లేషకులు భావిస్తున్న క్రమంలో రెండవ ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించాల్సినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండవ ప్రాధాన్యత ఓటును మాత్రం లెక్కించడం ప్రారంభిస్తే ఈ కౌంటింగ్ తుది ప్రక్రియ రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరొక పక్కన కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మొదటి దశలో బండ్లింగ్ కట్టే ప్రక్రియ అదేవిధంగా నిన్న సాయంత్రం అంటే నిన్న సుమారుగా సాయంత్రం 5 గంటల సమయంలో తొలి రౌండ్ను ప్రారంభించినటువంటి అధికారులు అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి వరకు 2 రౌండ్లు మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇక 3వ రౌండ్ 4వ రౌండ్ పూర్తయిన తర్వాత 51% ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండవ ప్రాధాన్యత ఓట్లు మాత్రం లెక్కించడం ప్రారంభిస్తే రిజల్ట్ పూర్తిగా రేపు సాయంత్రం సుమారు 6 నుంచి 6:30 గంటల సమయం పట్టే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు కావచ్చు ఓట్ల లెక్కింపు కావచ్చు ఈ ప్రక్రియను మొత్తం పరిశీలిస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి కూడా 51% ఓట్లు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను ఖచ్చితంగా లెక్కించాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుందని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిల్చోగా వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ కూడా దాదాపుగా ఇప్పటివరకు అంటే మంచి ఓట్లు మాత్రం లభిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్ళినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలు పూర్తిగా తారుమారయ్యే పరిస్థితి ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ ఈ 2 కూడా ప్రస్తుతం అందరూ భావించిన విధంగా కాకుండా కొంత ఆసక్తికరంగా ఉండడంతో పాటుగా రెండవ ప్రాధాన్యత ఓటును ఖచ్చితంగా లెక్కించాల్సిన పరిస్థితి రావడంతో కౌంటింగ్ ప్రక్రియ 3 రోజుల పాటు కొనసాగే పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. పుట్టపర్తిని రాష్ట్రంలోనే